సాధిద్దాం పాపన్న ఆశయాలను, సాధిద్దాం ధర్మభిక్షం ఆశయాలను, సాధిద్దాం ధర్మభిక్షం ఆశయాలను, సాధిద్దాం దేశ చిరుమలయ్య గారి ఆశయాల ఐక్యత. వర్ధిల్లాలి గౌడ్ల ఐక్యత, వర్ధిల్లాలి గౌడ్ల ఐక్యత. గౌడ అమరవీరులకు సాధిద్దాం జరగమ సర్వే పాపన జిల్లాను, ట్యాంక్ పైన పాపన విగ్రహాన్ని. సుందర విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి అన్న అంబాల నారాయణ గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి నా కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మీకన్నా వయసులో చిన్నవాడిని, మీరందరూ మాట్లాడి నేను మాట్లాడడానికి ఏం లేదన్నా. నేను గత 18 సంవత్సరాల నుంచి జాతి బిడ్డల స్టేట్స్ కోసం మా నాయన కమ్యూనిస్టు ఉద్యమాల్లో పనిచేసిండు. మా రోజు వీరణంతో ఆ ఉద్యమాలతో పనిచేసింది కాబట్టి కొంత మాకు మా పిల్లత తుంగతుర్తి, ఆ ఉమ్మడి నల్లగొండ, సూర్యాపేట మాదంతా కమ్యూనిస్ట్ బిడ్డ కాబట్టి మేము ఏదో నిక్కాసుగా మాట్లాడగలుగుతాం. ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే మాకైతే లేదు. అంటే నాకు ముఖ్యంగా అయితే నాకు లేదు. ఎవరు ఏమన్నా అనుకోండి. మిత్రులారా, ఏది ఏమైనా మేము తెలంగాణ గౌడ సంక్షేమ సంఘంగా, తెలంగాణ గౌడ విద్యార్థి సంఘంగా జూన్ 26వ తారీఖు ఒక 3000 మందితోటి, రేపు జూన్ 26వ తారీఖు గురువారం నాడు ఒక 3000 మందితోటి పెండింగ్లో ఉన్నటువంటి ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని ఒక మహాధర్నా నిర్వహించామని అనుకున్నాం. కానీ పెద్దలు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు కూర్చున్న తర్వాతకి అందరం కలిసి ఒక ధర్నా, అన్ని సంఘాలు కలిసి ఒక ధర్నా పెడదామన్నారు. చాలా సంతోషం అన్న. మేము ఏదైతే అనుకుంటున్నామో జూన్ 26 అనుకున్న ధర్నాని నేను, మా రాష్ట్ర అధ్యక్షులు వంగ సదానంద గౌడ్, మల్లేష్ గౌడ్, మాకున్నటువంటి అన్ని జిల్లా అధ్యక్షులతో మాట్లాడుకొని వాయిదా వేసుకొని తర్వాత ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్న తర్వాతకి మళ్ళీ మా అన్ని సంఘాలు కలిసి ఒక డేట్ తీసుకున్నాం. ఎందుకంటే మేము అనుకున్నాం కానీ మా సంఘంగా మా శక్తి కొంచెమే, అన్ని సంఘాలు కలుపుతూనే ఇక్కడ మంది ఎక్కువవుతాం కాబట్టి మనం కొట్లాడే పాయింట్ ఏంటంటే అవతల వ్యక్తికి తెలవాలి, గవర్నమెంట్ వ్యక్తికి తెలవాలి. అన్నం పెట్టేవాడు మనవాడైతే ఆ కోసం నుంచి నీ కొసకు రావడానికి మావాడు ఉండరా అన్నం అయిపోయిన పేరు అన్నం వేయాలి మామూలు కునుకలేదు అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు, నేను ఆయనని ఏనాను అప్పుడు అయినా ఇప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా గౌన్లకు వ్యతిరేకమే. ఒకరికో ఇద్దరికో గౌన్లకు పదవి ఇస్తారు. ఈ ఇద్దరికో ఒకరికో ఇచ్చిన చుట్టూ ఈ 100 మంది గౌన్లను తిప్పుకుంటారు. కానీ ఆ గౌడు కులం పేరు చెప్పుకొని మంత్రి అయినా క్యాస్ట్ అపోజిట్ మీదే కానీ అయింది రామోహన్ అన్న, దాని మీదేగా అన్న. ఒక్క నిమిషం ఉండే, మీరు అయిపోగానే మీరు మాట్లాడుతాం. మరి ఎట్లనే కులం ఐడెంటిఫై అయినా ఆయన మంత్రి అవుతాడు. ఆయన ఇంటికి పోతే ఆయనకి సమస్య ఉంది, నువ్వు మాట్లాడంటే ఉంటే పోతామి ఏముంటుందిరా అన్ని సమస్యలైనా మనకు అని పోతామే శ్రీకాంత్ అని దెబ్బలు తెలుస్తారు. మళ్ళీ మెలగొట్టు ఏమన్నా నేను ఎంత పెద్ద మనగాడో మనోడు నీ అమ్మ పని చేస్తానేమో, నీ అమ్మ మా వాళ్ళకి అక్కడ ఫోన్ చేస్తానేమో, మా సుబ్రహ్మణ్యానికి కానీ నేను అనుకున్నాను. ఏది లేదు, ఏ అనుకుంటే ఆమె ఛాయ్ తాగిన తమ్ముడు వచ్చింది ఛాయ్ బాయ్ మా అమ్మ మా అన్న ఎంత పెద్ద మనగాడు, మా అమ్మ చిన్న పెద్ద మనగాడని నేను అనుకున్నాను. ఇంటి పోగానే ఛాయ్ పోయి వెళ్ళిపోను ఊరికి ఆడికి పోయి దుక్కుతారు కదా, కలెక్టర్ ఆఫీస్ పోయి దుక్కుతారు కదా, గవర్నర్లకు సేఫ్టీ మోకులకి ఏమని చెప్పి అడుగుతారు కదా, మీ సారే ఫోన్ చేయలేపో. ట్రైనింగ్ తీసుకున్న తర్వాతకి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలకమైన సేఫ్టీ మోకులు మా తొమ్మిది నియోజకవర్గం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతకి వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న గీతా కార్మికులకు సేఫ్టీ మోకు ఇవ్వలేని ఈ అధికారుల నిర్లక్ష్యం, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల శాలిగౌరారం మండలం మణిమధ్య గ్రామంలో ఒక గౌడు కింద పడి చనిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాతకి ఈ ఎమ్మెల్యేలు టైం ఇవ్వలేక, వాళ్ళకి తీరిక లేకనో ఆఫీసర్లకు తీరిక లేకనో కానీ ఒక గీతా కార్మికుడు ప్రాణం బలైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం. సొంతం నా బాబాయి నా ఊర్లోనే తాడు చెట్టు ఎక్కిండు, దానిపైనే పాము కట్టి చనిపోయిండు. ఈ రోజుకి 8వ రోజు. సేఫ్టీ మోకు ట్రైనింగ్ తీసుకుండు. ఆయనకు ఎమ్మెల్యే కోట కాకుండా ఎంపీ కోటలు వచ్చిందని చెప్పారు మా ఎంపీ భువనగిరి పార్లమెంట్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
ఎంపీ కోటాలు వచ్చాయని చెప్పారు. ఆ ఎంపీ కోటా కింద వచ్చేటువంటి 25 మందికి ఇప్పుడు దాకా సేఫ్టీ మూవ్ ట్రైనింగ్ తీసుకోవాలి. అది కిట్ అయ్యాలి. ఏందే అంటే ఎండికి ఫోన్ చేస్తేనేమో నేనేం చేయను, అది ఎప్పుడే పంపించాను, నేను యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీస్కి పంపించిన. ఆయనకు ఫోన్ చేస్తేనే నేను మీ సూర్యాపేటకు పంపించిన అంటాడు. ముఖ్యంగా అది ఎంత పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నామో గీతా కార్మికుల ప్రాణాలు పోకుండా. మేము బూర వెంకటేశ్వర సార్ ఉన్నప్పుడు చాలామంది గీతా కార్మికులకు 560 కుటుంబాలకు మేము మా సంఘంగా మా దగ్గర మొత్తం లిస్ట్ ఉందన్నా 560 కుటుంబాలకు ఈ చనిపోయిన వాళ్ళకు దెబ్బలు తాకిన వాళ్ళకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఫెడరల్ మెడికల్ దానికి సంబంధించినటువంటి చెక్కులు ఇప్పించడం. ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టిన ప్రభుత్వం ఏదైతే మనం కష్టపడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా నీరాకే మాకే కావాలి, ప్రభుత్వం నువ్వే నిర్వహించాలి, ప్రైవేట్ వ్యక్తులకు వద్దని ఏదైతే కొట్లాడినవో గత నెలలో ఆ నీరా కేఫ్ను మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం టెండర్లు వేసి, అది టెండర్ అంటే ప్రైవేట్ వ్యక్తులకే కానా, ప్రైవేట్ వ్యక్తులకు గవర్నమెంట్ టెండర్ వేస్తుంది. అరే టీసీఎస్ అయితేనా, నేను ఒక టీసీఎస్ సభ్యుడిని. టెండర్ వేస్తే ఆ టీసీఎస్ హైదరాబాద్లో ఎక్కడ టీసీఎస్ లేవు. హైదరాబాద్ తాళ్ళు ఏడున్నాయి, అసలు హైదరాబాద్ తాళ్ళు ఉన్నాయా? రామబాబు నాకైతే తెలియదు, నీ కాలు ముందు పంచలేదు. ఎన్నో కాదు నాకు అబ్దుల్లాపూర్ మెట్లున్నాయి, ఎందుకంటే నేను ట్రైనింగ్ ఇచ్చిన కాబట్టి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఏ జిల్లాలో కళ్ళు గీసేది ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నదంటే 10,569 మంది గీతా కార్మికులు నా ఒక తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నారు. అది గవర్నమెంట్ అఫీషియల్ లెక్కలు ఉన్నాయి. నేనేమంటానా ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నారంటే తుంగతుర్తి నియోజకవర్గంలో 10,569 మంది గీతా కార్మికులు ప్రభుత్వ లెక్కలలో ఉన్నారు. అంటే ట్యాపర్స్గా కార్డు లేకుండా చాలా మంది గీతా కార్మికులు వృత్తి చేసుకుంటున్నారు. వారికి నిజమైన గీతా కార్మికులకు ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చెందలేదన్నా. నేనేమంటున్నానంటే ఏదైతే మనం ఉమ్మడి కార్యాచరణగా నీరా కేఫ్ని కాపాడుకున్నామో ఇప్పుడు ఇట్లా ప్రభుత్వం టెండర్ వేసింది. ఆ టెండర్లో నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను వేసుకోలేదు. నా టీసీఎస్ సభ్యులు ఉంటే వాళ్ళకి లేదు, మరి పైసలు అయితే లేవు. మనం మనసుతో 100-200 అయితే మనం అయితే కానీ వేలకు లక్షలు అయితే మనం వేయలేం. కాబట్టి ప్రభుత్వమే కార్పొరేషన్కి ఇచ్చి ఆ ప్రభుత్వమే నీరా కేఫ్ను నడిపిస్తే జాతి బాగుపడుతుంది. జాతి బిడ్డలకు ఎవరికైనా కష్టాలు వచ్చినా ఆ ఫండింగ్ తీసుకొని చనిపోయిన కుటుంబాలకు 10,000 20,000 పంచేయడానికి మంచిగుంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే టెండర్ విధానాన్ని రద్దు చేసుకొని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా అది కార్పొరేషన్కి అప్పచెప్పి కార్పొరేషన్ నుండే అక్కడ ఉన్నటువంటి అధికారుల నుండే నడిపేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.